రేషన్ గురించి మరి తనుజ గారు మాట్లాడినప్పుడు, "వెల్లుల్లి గురించి కాదండి బాబు, పోపు సామాన్ల గురించి మాట్లాడుతున్నాను నేను" అని చెప్పి ఆవిడ ఉన్న ప్యాకెట్లన్నీ తీసి పైన పెడుతుంటే, తనుజ గారేమో, "సంజన గారు మీరు అక్కడ వద్దండి, ఇటు వచ్చేయండి. నా డిపార్ట్మెంట్‌లో మీరేంటండి? అబ్బో ఇది పెద్ద మరి అసెంబ్లీ, నీకు ఇచ్చింది పెద్ద డిపార్ట్మెంటు. పట్టుకుని మాట్లాడితే 9 మంది నీతో కలిపి రేషన్ షేర్ చేసుకోవాల్సిందే. నా డిపార్ట్మెంట్‌లో మీరు వేలు పెట్టి కలక్కండి, ఇటు వచ్చేయండి." ఏంటది? నువ్వే సరిగ్గా పాయింట్ మాట్లాడకుండా మళ్ళీ అవతల వాళ్ళు సరిగ్గా పాయింట్ మాట్లాడుతుంటే నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి అవతల వాళ్ళు ఎక్కడ గెలిచేస్తారో, ఎక్కడ నా మీద ఇదైపోతారో, వాళ్ళ పాయింట్ ఎక్కడ కరెక్ట్ అయిపోద్దో అన్న కంగారు క్లియర్ కనబడుతుంది నాకు. మీకు మాట్లాడితేనే కంగారు, అలాంటిది అవతల వాళ్ళ దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉంటే ఇంకా కంగారు మీకు. ఆ కంగారులోనే మీరు అక్కడ ఎందుకండి కౌంటర్ దగ్గర నా డిపార్ట్మెంట్లో ఎందుకు వేలు పెట్టారు, నా రేషన్లో మీకు ఎందుకు వేలు పెట్టారు, ఇవన్నీ మీకు ఎందుకు అన్నట్టు మాట్లాడి మీరు ఆవిడ వచ్చేయమన్నారు. అప్పటికి ఆవిడ క్లియర్గా నాకెందుకండి ఆనియన్, నాకెందుకండి ఉల్లిల్లి, అవి నాకు అవసరమే లేదు, పప్పులతో నేను పెట్టించుకుంటాను పోపు అనేసి అప్పుడు ఆవిడ అంటే, ఆ పోపా ఈ ప్యాకెట్ కావాలి, అది తీసుకో, ఇది వేసే, దీంతో అంటే పోపు చేసే, దీంతో అంటే అది చేసే అనేసి మీరు అక్కడ క్లియర్ గా చిరాకి విసిరారు. ఆ పాయింట్ అప్పుడు సంజన గారు మాట్లాడాల. తర్వాత ఓ పాయింట్ ఆఫ్ టైంలో లంచ్ టైంలోనో డిన్నర్ టైంలోనో తీసుకొచ్చారు ఆవిడ ఆ పాయింట్. లేదంటే నేను ఏమైనా భిక్ష ఎత్తుకుంటున్నానా ఆవిడ అలా మాట్లాడడానికి, ఇదిగోండి ఈ ప్యాకెట్, ఇదిగోండి తీసుకుని ఉండండి, అది చేసుకోండి, పోపు చేసుకోండి, దీంతో ఈ పప్పు కావాలా అది చేసుకోండి, ఈ పప్పు కావాలి మీకు ఇది చేసుకోండి. ఎలా అంటే ఇదేంటంటే మేము భిక్ష ఎత్తుకుంటున్నామా ఇక్కడ, మేము సర్వెంట్స్ లేక ఇంకేమన్నా అనే సంజన గారి బాధ. సంజన గారి తప్పు లేనే లేదండి, ఆవిడ కావాలని సాగదీస్తుంది కూడా కాదు. నేను లైవ్ చూసాను, ఎపిసోడ్ కూడా చూసాను. తనుజ గారు కంగారు మనిషి. అవతల దగ్గర ఎప్పుడైతే వ్యాలిడ్ పాయింట్ ఉంటుందో వెంటనే భయపడిపోతారు, వాళ్ళు ఎక్కడ కరెక్ట్ అయిపోతారా అని చెప్పి. చాలా రాంగ్. తనుజ గారి గ్రాఫ్ ఎటో వెళ్ళిపోద్ది అనుకున్నాను, కానీ వెళ్ళిపోతుంది, కానీ ఎటో కాదు ఎటో వెళ్ళిపోతుంది.